అమరావతి మునిగితే కేసులు పెడతారా? ఎవరు వరుణ దేవుడి మీద కేసులు పెడతారా? ఎవరన్నా అంటే ఎవరన్నా అంటేనా? అమరావతి మునిగిందయా? నిజంగానే మునిగింది కదా, వరదలు వచ్చి మునిగింది. మరప్పుడు మీ పత్రికలన్నీ రాశాయి, అందరి మీద కేసులు పెడతారా? మేమే అంటున్నా అమరావతి మునిగింది, నీళ్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మునిగింది. నిజం నిర్భయంగా చెప్తాం. పెట్టుకుంటూ పెట్టుకోమనండి. ఇప్పుడేం పెట్టకండి ఉన్నారా? కాదు, పెట్టకండి అని దొంగ కేసులు పెట్టకండి ఉన్నారా? చూస్తున్నాం కదా, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద కేసులు పెట్టాలనే కదా ప్రయత్నం. ఎవడే ఈ కేసులకు భయపడేది? అవునా? ఎక్కడో కూర్చొని చెప్తే అట్ట, అమరావతిలో కూర్చుంటే తెలిసిద్ది. కళ్ళారా కనపడుతుంది కదా, మొన్న కృష్ణమ్మ పరవళ్ళు దొక్కి బ్యాక్ వాటర్ కొట్టి వాళ్ళ దీంట్లోనే అనేక ప్రాంతాలు చూసాం. ఉన్నది ఒప్పుకొని పరిష్కారం ఎతకాల నాయకులు అనేవాళ్ళు. సమస్యలు వస్తాయి, వరదలు రాకుండా గతంలో చూసామా? వస్తుంటాయి అనేక ప్రాంతాలు. వరదలు వచ్చినాయని ఒప్పుకొని దానికి సమస్య పరిష్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశాడు? విజయవాడకి రీటైనింగ్ వాల్ గత ఏ ముఖ్యమంత్రులు చేయలేకపోయారు. ఆ రీటైనింగ్ వాల్ లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంది అసలు? అమరావతి కాదు, విజయవాడ మునిగిపోయేది. ఎస్, మీరు పరిష్కారం కనుక్కోండి. మీరు బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టాలంటున్నారు కదా, ఇప్పటివరకు అది చేయక వాళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు అంటే ప్రతిపక్షం ఉన్నదే సమస్యలు లేవనెత్తడానికి, పాలకపక్షం ఉన్నదే సమస్యలు పరిష్కరించడానికి. మీకు చేత కాదు పరిష్కరించడానికి, రేపు వస్తాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తాడు.